హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షంలో కలకలం రేగింది. ప్రపంచ దేశాల సంయుక్త సహకారంతో నడుస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో గాలి లీకేజ్ సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాములకు నాసా ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే వెంటనే భూమికి తిరిగి వచ్చేలా సిద్ధంగా ఉండాలని సూచించింది. అసలు ISSలో ఏం జరుగుతుంది, ఈ లీకేజ్ ఎంత ప్రమాదకరం, ఇప్పుడు తెలుసుకుందాం. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన శాస్త్రీయ పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం ఈ కేంద్రంలో గాలి లీకేజ్ సమస్య ఆందోళనకర స్థాయికి చేరుకుంది. రష్యాకు చెందిన జ్వార్డా సర్వీస్ మాడ్యూల్లోని ట్రాన్స్ఫర్ టన్నెల్ ప్రాంతంలో గాలి బయటికి వెళ్తున్నట్లుగా నాసా గుర్తించింది. ఇటీవల వరకు ఈ లీకేజ్ చాలా స్వల్ప స్థాయిలో ఉండగా గత కొన్ని రోజులుగా అది గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నాసా వెంటనే భద్రతా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం ISSలో ఉన్న 4 వ్యోమగాములు, 2 అమెరికన్లు, 1 ఫ్రెంచ్ వ్యోమగామి, 1 రష్యన్ వ్యోమగామి తమకు అనుసంధానించబడిన క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వెళ్లి అత్యవసర పరిస్థితులకు సిద్ధమయ్యారు. ఏ క్షణమైనా కేంద్రాన్ని ఖాళీ చేయాల్సి పరిస్థితి వస్తే వెంటనే భూమికి తిరిగి వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నాసా వెల్లడించింది. అంతేకాదు, స్పేస్ సూట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర హెచ్చరికలు వచ్చిన వెంటనే స్పందించాలని కూడా సూచించింది. ఈ గాలి లీకేజ్ సమస్య కొత్తది కాదు. గత కొన్ని నెలలుగా నాసా, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ సంయుక్తంగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్నాయి. లీకేజీకి అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం సోమవారం నుంచి రోజుకి 1 నుంచి 2 పౌండ్ల మేర గాలి నష్టం నమోదవుతున్నట్లు గుర్తించారు. ఇది అంతరిక్ష కేంద్ర భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అంతరిక్షంలో గాలి లీకేజ్ అనేది అత్యంత సున్నితమైన సమస్య. ఎందుకంటే అక్కడ వ్యోమగాములు పూర్తిగా నియంత్రిత వాతావరణంలో జీవిస్తుంటారు. ఒక్కసారి ఒత్తిడి స్థాయిలు తగ్గినా ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమస్యను నాసా అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తోంది. మరోవైపు రష్యన్ ఇంజనీరింగ్ బృందాలు కక్షలోనే మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. లీకేజ్ ఎక్కడి నుంచి జరుగుతుందో ఖచ్చితంగా గుర్తించి దాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం ISSలో ఉన్న వ్యోమగాములందరూ సురక్షితంగానే ఉన్నారని నాసా స్పష్టం చేసింది. అయితే గాలి లీకేజీ స్థాయి పెరుగుతుండటంతో పరిస్థితిని నిమిషానికోసారి పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష పరిశోధనలో అత్యంత కీలకమైన కేంద్రంగా ఉన్న ISSలో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.